హైదరాబాద్ నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. అల్కాపూర్ కాలనీ బైక్ను కారు వేగంగా ఢీకొట్టడం జరిగింది. ఆ ప్రాంతంలో దీంతో బైక్ పై ఉన్నటువంటి తండ్రి కొడుకులు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. 2 ఏళ్ల కుషన్ జోయల్ పై నుంచి కారు దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ తండ్రి కొడుకులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యంలో తండ్రి ఒడిలో చిన్నారి కుషన్ జోయల్ ప్రాణాలు విడిచాడు. కారు నడిపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ప్రవీణ్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. అల్కాపురి కాలనీలో బైక్ను కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న తండ్రి కొడుకులు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. 2 ఏళ్ల కుషన్ జోయల్ పైనుంచి కారు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ తండ్రి కొడుకులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యంలో తండ్రి ఒడిలో చిన్నారి కుషల్ జోయల్ ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. ఇక కారు నడిపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ను అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం పోలీసులు. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, కారు బీభత్సానికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? 2 ఏళ్ల చిన్న బాబు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఇన్సిడెంట్కి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. రాజేంద్ర నగర్ నార్సింగ్ లోని దారుణం చోటు చేసుకుందని చెప్పచ్చు. నార్సింగ్ లోనే ఒక కారు బీభత్సం వల్ల ఒక 2 ఏళ్లు చిన్నారు చనిపోయినట్లయితే ప్రస్తుతం మనకి తెలుస్తుంది. అల్కాపూర్ కాలనీలోని ఒక కారు ఏదైతే బైక్ అయితే ఢీ కొట్టింది. ఈ బైక్ ఢీ కొట్టడంతో కూడా ఒక్కసారిగా గాల్లో ఎగిరి అక్కడ బండి మీద ప్రయాణిస్తున్న తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గాల్లో ఎగిరి కింద పడడం జరిగింది. చిన్నారి పై నుండి ఈ కారు కూడా దూసుకెళ్లడంతో కూడా తీవ్రంగా తండ్రి కొడుకులు అయితే గాయపడ్డారు. వెంటనే హుటాహుటన ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి తరలించే మార్గం మధ్యలోనే ఈ చిన్నారి మృతి చెందినట్లయితే తెలుస్తుంది. తండ్రి ఒడిలోనే ప్రాణాలు విడిచినట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. చనిపోయిన కొడుకు పేరు వచ్చేసి కుషల్ జోయల్ అని కూడా మనకైతే తెలుస్తుంది. కారు నడుపుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ ను ప్రస్తుతం అక్కడ ఉన్న పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసి నార్సింగ్ పోలీసులు కూడా దర్యాప్తు చేపడతామన్నారు. నార్సింగ్ కు చెందిన నవీన్ కుమార్ తన 2 సంవత్సరాల కొడుకు జోయల్ ను తీసుకుని తపాసుల కోసం కాజాగూడ అయితే వెళ్లడం జరిగింది. తిరిగి ప్రయాణంలోనే అల్కాపూర్ రాగానే ముఖ్యంగా వీరు ప్రయాణిస్తున్న బైక్ ను వెనకాల నుండి ఒక కారు అయితే ఢీ కొట్టింది. ఆ తాకిడికి బైక్ పై ఉన్న ఇద్దరు కూడా ఎగిరి కింద పడిపోగా చిన్నారి పై నుండి ఆ కారు దూసుకెళ్లిపోయింది. తీవ్ర రక్తస్రావడం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించే క్రమంలో కూడా ఈ జోయల్ అనే బాలుడు అయితే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. నవీన్ కుమార్ ఏదైతే ఇంట్లో విషాద ఛాయలు కూడా అలుముకున్నాయి. ప్రస్తుతం మితిమీరిన వేగం కారణంగానే ఈ బాలుడు చనిపోయడం కూడా ప్రస్తుతం తెలుస్తుంది. దీపావళి రోజు తమ దారాల పట్టి తిరిగి రాని లోకలు వెళ్లిపోయడంతో కూడా తల్లి కూడా గుండెల్ని బాదుకునేంత ఎదుగుతున్నట్లయితే ప్రస్తుతం మనం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఏరియాలోని ఏదైతే ఎక్కువ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. కానీ ఈ కారు అంత స్పీడ్ మీద వచ్చి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ కారును అంత స్పీడ్ గా నడుపుకుంటూ వచ్చి బైక్ ని ఢీ కొట్టడంతో కూడా ఒక్కసారిలో కారులో ఎగిరి మరి కింద పడ్డారు. వెంటనే ఆ కింద పడిన సమయంలో కూడా ఆ బాలుడిపై ఈ కారు వెళ్లిపోవడంతో కూడా తీవ్ర రక్తస్రావం అయిపోయింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా స్పందించి ఇటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే ఈ బాలుడిని కూడా హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో పాపం ఆ తండ్రి ఒడిలోనే ఈ బాలుడు చనిపోయినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేపడతామని ఇటు పోలీసు వర్గాలకు కూడా తెలియజేసే చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ. నార్సింగ్లో మేము ఉంటాము. నార్సింగ్లో ఒక 5 సంవత్సరాల నుంచి ఉంటాను. నార్సింగ్లో ఒక 5 సంవత్సరాల నుంచి ఉంటాను. మా బాబు మేమందరం కలిసి దీపావళి షాపింగ్ చేసుకుని వస్తుంటే అల్కాపూర్లో ఒక కారు వచ్చి మమ్మల్ని బ్యాక్ సైడ్ హిట్ చేసింది. దానివల్ల మా బాబు కారు కింద పడి చనిపోయారు. అది మేము హాస్పిటల్కి వెళ్ళేలోపు బాగా బ్లీడింగ్ ఎక్కువైపోయి చనిపోయారు. దానికి మేము మార్చి నుంచి బాబుని తీసుకుని వచ్చేసి ఇక్కడ దగ్గరికి వచ్చాము. మాట్లాడేసేసి డీటెయిల్స్ క్లియర్ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. మేము ఇప్పుడు కార్ డ్రైవర్ని మా ప్రవీణ్ అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు, కార్ డ్రైవింగ్ చేస్తాను.